ఎదురుగుండా మనుషులను చూస్తున్నా, మన కళ్ళు ఎదురుగుండా ఒకప్పుడు ఎంత బలవంతుడురా, ఎంత జ్ఞానవంతుడురా, ఒకప్పుడు ఎంత చేశాడురా, ఈ రోజు ఏంట్రా అలా అయిపోయాడు, ఎలా అయిపోయాడు, అలా అయిపోయాడు అని నువ్వు జాలిగా పడుతున్నావు. కానీ ఒక రోజు నీ స్థితి కూడా అదే పరిస్థితిలోకి వెళ్ళకోకుండా జాగ్రత్త చేసుకోవాలన్న జ్ఞానం మనకు రావట్లేదు. జాలి పడతాం, అయ్యో అయ్యో అని. ముందు మనం జాలి పడతాం. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాం మనం. నిజమైన క్రిస్మస్ యేసేపు గారు, మరియమ్మ గారిని చూస్తే మనకు అర్థమవుతుంది అండి. ఒకిద్దరు ప్రభు కొరకు నిలబడితే ఈరోజు ప్రపంచం వెలిగించబడుతుంది. ఇక్కడ ఉన్న యవనస్తులు నిలబడితే ఇంకా వెలిగించబడదా? ఇంకా ప్రభు కొరకు మహిమ కలిగిన పరిచర్య జరగదా? ఒక ఇద్దరు యవనస్తులు ప్రభు కొరకు నిలబడితే ఈరోజు విశ్వంలో, ప్రపంచంలో ఉన్న ప్రతి చోట క్రీస్తు ఆరాధించబడుతున్నాడంటే ఈరోజు ఎంతమంది యవనస్తులు మనందరం నిలబడితే ప్రభు కొరకు కొన్ని కార్యాలైనా చేయలేమా? చేయగలుగుతాం. అటు కృపను ప్రభు మనకి దయచేయనుగాక.